श्रीशैलेशदया पात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोश्च दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिं यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुवरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वासूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। भगवत् बंधुलारा जय श्रीमन्नारायण। अस्मत् गुरुभ्यो नमः। నిన్న మనం 18వ సర్గను ప్రారంభించాం. అందులో తథా విప్రేక్షమాణస్య వనం పుష్పితపాతకం విశృంగతస్య వైదేహి కించిత్ శేషాంత్యాలో అనే శ్లోకాన్ని, అందులో ఉన్న పద వైచిత్రిని పద వైశిష్ట్యాన్ని, ముఖ్యంగా విప్రేక్షమాణస్య అనే శబ్ద ప్రయోగం పదప్రయోగం వాల్మీకి ఎంతటి నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనసులో పెట్టుకొని ఎంత గంభీర భావాన్ని మనకు బోధించాలని స్వామి అలాంటి పదప్రయోగం చేశారో ఒకసారి చూశాం. ఇప్పుడు కించిత్ శేఖాంత్యాహో అని చెప్పుకున్నాం. రాత్రి కొద్దిగా మిగిలిందట, అంటే బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తుందన్నమాట, వచ్చేసింది. అందుకే ఆ సమయానికి ముందే నిన్న మనం చెప్పుకున్నట్టుగా లంకలో ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణులు రాక్షస గుణం ఉంది. రెండు కలిపితే ఏమన్నాను, బ్రహ్మ రాక్షసుడు అంటారు. మనం చెప్పుకుంటాం బ్రహ్మ రాక్షసులని. బ్రాహ్మణత్వము ఉంది, రాక్షసత్వము ఉంది. బ్రాహ్మణత్వం జాతి, రాక్షసత్వం అనేటువంటి గుణం. షడంజాన్ కథ ప్రవరయాదిరాన్ చిత్రావ బ్రహ్మఘోషాన్ సహ నిరాత్రే బ్రహ్మరక్షస ఈ రాత్రి కూతుల సమయంలో, అంటే తెల్లవారుజాము సమయంలో బ్రహ్మ రాక్షసుల యొక్క బ్రహ్మఘోషం అంటే వేరే ఘోషం చూస్తురావ అతను విన్నాడు, హనుమంతుడు విన్నాడు. ఎలాంటి వాళ్ళు ఆ బ్రహ్మ రాక్షసులు అంటే షడంగా వేరే బ్రాహ్మణుల నిష్కారణ షడంగ వేద అక్షేయ జ్ఞేయటువంటి విద్యార్థి. బ్రాహ్మణుడైన వాడు ప్రయోజనాన్ని ఆశించకుండా, నిష్కారణ అంటాడు, అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా షడంగో వేద శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం, కర్మ అనేటువంటి 6 అంగములతో ఉన్నటువంటి వేదాన్ని చదవాలి, అర్థం కూడా తెలుసుకోవాలి. అధ్యేయ జ్ఞేయశ్చ, అధ్యేయ చదవాలి, జ్ఞేయ అంటే తెలుసుకోవాలి. అంటే నాకు మంత్రం నోటి కంఠపాఠం ఉంది, చెన్నో విక్రస్యం వరుణ చెన్నో భగవత్పర్యమ చెన్నో బృహస్పతి చెన్నో విక్రమ, నాకు వేద మంత్రాలు వచ్చు అంటే సరిపోదు. ఆ మంత్రానికి అర్థం కూడా తెలియాలి.
అర్థజ్ఞానం లేని వేదం గాడిద బరువు వంటిది అంటాడు భగవద్గీతుడు. అర్థజ్ఞానం వినా వేద జ్ఞేయ రాసపారవత్, గాడిద బరువు మోసినట్టే. ఎందుకంటే గాడిద వీటి మీద పాత రోజుల్లో వ్యాపారం చేసేవారు గాడితోటే. ముత్యాలు ఓ 10 కోట్ల ముత్యాలు ఓ బస్తా ఉంటే ఉంటాయి. అవి గాడిద విడిపిన పెడితే బరువు చాలా తక్కువ ఉంటుంది. అదే 4 బస్తాలు ఉప్పు వేస్తే బరువు ఎక్కువ అవుతుంది. ఉప్పును చూసి మీరు దుర్మార్గుడు యజమాని నాకు ఇంత బరువు పెట్టాడు అనుకుంటారు. ముత్యాలు పెడితే మీరు మంచివాడండి అసలు బరువే లేదంటారు. వస్తువును చూడవలసింది బరువుతో కాదు, పరువుతో చూడాలి. పరువు ఉంటే వెల. మరి ముత్యాల విలువ కోట్లు, ఉప్పు విలువ కనీసం 100 లేదా 10 ఉంటుందేమో. కాబట్టి బరువు మాత్రమే తెలుసు, విలువ తెలియదు. కాబట్టి గాడిద మోత అంటారు. వేదాలు కూడా నాకు ఎన్ని అనువాదాలు వచ్చు, ఎన్ని మంత్రాలు వచ్చు, ఎన్ని ప్రశ్నలు వచ్చు అనే చూస్తారు తప్ప అందులో ఎంత అర్థం ఇమిడి ఉంది, ఎంత భావగాంభీర్యాన్ని వివరించారు, ఎంత తత్వాన్ని అర్థం బోధించారు అంటే తెలియకుంటే ఈ గాడిద ఇందుకోసం అధ్యయ జ్ఞేయస్య. వేదాన్ని చదవాలి, అర్థం కూడా తెలుసుకోవాలి. బ్రాహ్మణుడైన ప్రతివాడు 6 అంగములతో కూడుకున్న వేదాన్ని చదవాలి, దాని అర్థాన్ని తెలుసుకోవాలి అనేది శాస్త్రం. ఇలా వేదాన్ని అధ్యయనం చేయాలి, దాని అర్థం కూడా తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు మరి లంకలో ఉన్న వారందరూ బ్రాహ్మణులు రాక్షసులే కాబట్టి వేదాన్ని చదివారు, అంగములు చదివారు, దాని అర్థం కూడా తెలుసుకున్నారు. అందులో వేదం అనేటువంటిది అయాతయానం కావాలని శాస్త్రం. అంటే ఒక్క జాము కూడా వేదాన్ని ఉపయోగించకుండా దాటకూడదు. నిరంతరం వేదానికి అనువృత్తి కావాలి, ఆవృత్తి కావాలి. అలా వర్ణగిస్తూనే ఉండాలి. ఎన్నో విశ్లేషణ వర్ణ మంత్రం వస్తే రావడం లేదు. ఆ మంత్రాన్ని రోజు ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలం అనుసంధానం చేస్తూనే ఉండాలి. మన నోట్లో నలగకుండా, తనుమబడకుండా ఒక జాము గడిస్తే ఆ మంత్రం యొక్క విలువ, ప్రభావం, పవరు, శక్తి తొలగిపోయే అర్థం. అందుకే వేదాస్తి అయాతయామా అంటాడు మహానుభావుడు అగ్నివల్కుడు ప్రియ భగవానుడు. ఇలాంటి వేదాలు చదివినటువంటి మహానుభావుడు కాబట్టి అంతే కతుప్రవలయాగిన శ్రేష్టమైనటువంటి క్రతువులు, అశ్వమేధాదులు, ప్రాయశ్రీయాదులు, శోభయాగాలు, కుండలికము ఇలాంటి ఉత్తమ యాగాలు చేసినటువంటి మహానుభావుడు. అంటే వాళ్ళు షడంగములతో ఉన్న ఎడములు తెలుసుకున్నవారు, ఉత్తమ క్రతువులను చేయించేవారు అయిన బ్రాహ్మణ రాక్షసుల యొక్క వేద కోటలను హనుమంతుడు విన్నాడు. తెల్లవారుజాముగా వస్తుంది. ఇంతకు ఏం జరిగిందండి అంటే ఇప్పుడు అధమంగళవాది స్తోత్రమనోహరై ప్రావిచిత మహాబాహో శతగ్రీవ మహాబల. ఇప్పుడు అథ ఈ వృత్తాంతం తరువాత అంటే ఇలా హనుమంతుడు విన్న తరువాత, చూసిన తరువాత అశోకవనమంతా చూశాను. చెట్లను, గుట్టలను, ఇత్తలను, పువ్వులను, కాయలను, పండ్లను, తీగలను, నదుల నదీ తీర్థం, కృతకాశులను చూశాడు. వినవలసిన వాటిని విన్నాడు, వేద కోటను కూడా విన్నాడు. దీని తర్వాత మంగళవారిత్రై శబ్దై స్తోత్రమనోహరై, మంగళవారిత్రై అంటే మంగళవాక్యములతో ఇలాంటివి శ్రోత్రమనోహరై శబ్దై వినుటకు ఇంపుగా ఉన్నటువంటి మధురమైన శబ్దములతో, మంగళవాక్యములు అంటే పాటలతో, వాక్యములతో. మంగళవాక్యములు అవ్యక్తధ్వని అంటారు. మంగళవాక్యములలో అక్షరాలు వినరాలు. విన్న ధ్వనికి మనం అర్థాన్ని చెప్పలేం, ఊహించుకోలేం, తెలియలేం. ఏ మధ్యల, ఏ డోలు, ఏ సన్నాయి, ఏ కపల, ఏ మృదంగం,
ఇలాంటి వాడు శబ్దాలు ఉంటాయి, కేవలం శబ్దాలు మాత్రం నిలవస్తాయి. ఏమంటున్నారనేది చెప్పగలనా? పరిగణతో అని వాడిస్తే దానికి అర్థం చెప్పండి అంటే ఏం చెప్తాను? అందువల్ల ఇది అవ్యక్త శబ్దం. బాగా చెప్పాలంటే అవ్యక్త మధుర శబ్దం, అవ్యక్త మంగళ శబ్దం. కాబట్టి మంగళవాద్యములతోటి శబ్ద ఈ శ్రోత్రము ఈ చెవులకింపేటటువంటి, అంటే ఇక్కడ చెవులకింపు ఉంటే ఇందులో నాదము ఉంది, శబ్దము ఉంది, పదము ఉంది, గానము ఉంది. అంటే విశేషణలు గానములు అన్నమాట. ఇలాంటి శబ్దముల చేత అది కాకుండా సుప్రభాతమై రావణాసురుని వేగొద్దున్నటువంటి మంచి మంచి స్తోత్రాలతోటి ప్రాబుద్ధ్యత మహాబాహు, అతను ప్రాబుద్ధ్యత అంటే మేలుకొన్నాడు. ఎవరండి? దశగ్రీవ. రావణాసురుడు మేలుకొన్నాడు అంటే బ్రాహ్మణుడు కాబట్టి, బ్రహ్మ రాక్షసుడు కాబట్టి, బ్రాహ్మణును ఉత్సాయ చింతయే ఆత్మలోహితవ శాస్త్రం చెప్పింది కాబట్టి తప్పకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, తన హితాన్ని గురించి ఆలోచించాలి, స్నానాలు ముగించుకోవాలి, భగవదారాధన చేయాలి, వేదాధ్యయనం చేయాలి, అడంగా అధ్యయనం చేయాలి, సూత్రాలన్నింటినీ అధ్యయనం చేయాలి. కాబట్టి ఇవన్నీ చేయాలి. కాబట్టి మహానుభావుడు, మహాబలుడు, మహాబాహు అయినటువంటి రావణాసురుడు ప్రావిచ్యత. ప్రావిచ్యత మహాబాహు దశగ్రీవ మహాబలవంతుడు, మహాబలాఖ్యుడు. ఎవరయా దశగ్రీవ? 10 తలల వేడు అంటే రావణాసురుడు. తను మహాబాహువు, విశాలమైన పొడవైన బాహువులు కలవాడు, ఉత్తమమైన బలం కలవాడు, గొప్ప పరాక్రమం కలవాడు అయినటువంటి రావణాసురుడు ప్రావిచ్యత మేలుకొన్నాడు. ఎలా లేచాడండి అంటే మనం చెప్పుకున్నాం, శ్రోత్ర మనోహరై చెద్దై అమ్మడి పాటలు, అలాగే మంగళవాద్యాలు, ఇవన్నీ రావణాసుడు చేయగారి దగ్గర కొన్ని మగధులు ఇతర సేవకులు కూర్చొని మంగళవాద్యాలు వాయిస్తూ ఉంటే, తమ్మని కీర్తనలు పాటలు పాడుతూ ఉంటే, ఆలాపనలు చేస్తూ ఉంటే, అలాంటి మంగళవాక్యములు, కర్ణపేయములైనటువంటి పాటలు, కీర్తనలు, స్తోత్రాలు, ఇలాంటి వాటిని వినుకుంటూ రావణాసురుడు లేచాడు. తెల్లవారుజామైంది కాబట్టి లేచాడు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి కాబట్టి లేచాడు. ఇక్కడి నుంచి ఇంతవరకు మనం ఆచార్య జీవ సంబంధాన్ని చూసుకున్నాం. ఎలా ఉంటాడు ఆచార్యుడు, ఎలా ఉండాలి, ఎలా ఏది చేస్తారు అనే విషయం అంతా మనం హనుమంతుని పాత్రకు బోధించాం, అర్థం చేసుకున్నాం. సంసారం అనే మహాసముద్రాన్ని దాటడానికి జీవుడు ఎలా ప్రయత్నం చేస్తాడు, దానికి పరమాత్మ ఎలా సహకరిస్తాడు, తాను సహకరించేలా సజ్జనులను సాయం పంపుతాడు, సజ్జనుల దగ్గరికి మనం వెళుతాం, వారు మనకు ఎదురు చూస్తుంటారు, మనకు అర్థం పాడ్యం ఆచమనీయం, ధూపం దీపం ఇలాంటి విధాలు చేస్తారు, చక్కని మర్యాద చేస్తారు. ఇలాంటి పూజల తర్వాత మహానుభావుడు స్వామిని స్తోత్రం చేసి తన విషయం వస్తారు, అంటే తర్వాత వస్తారు. ఇది రాత్రి రావణ పని. అందువల్ల రావణాసురుడు కూడా ప్రాముఖ్యత మహాబాహు దశగ్రీవో మహాబల. మనం మాట చెప్పుకున్నాం, రావణాసురుణ్ణి చెయ్యాలి కాలంలో హనుమంతుడు వెతికి చూశాడు. మాట రాసి ప్రతీకరణ అనుకున్నాం కూడా. మినుములు రాసిపోతున్నట్టుంది అన్నాడు. మినుములు రాసి ఎలా ఉంటుందండి? తెల్లగా ఉండదు. రావణాసుడు కూడా అదే రంగు, అంటే వేకెంట్ రంగు అంటాం కదా, మార్పు లేని రంగు, మారలు వెలువలు, తొలగిపోదు, చెనిగిపోదు. ఆ రంగు ప్రమాదం లేని రంగు, వేదం లేని రంగు, పరిణతి లేని రంగు. కాబట్టి అలాంటి నల్లని రంగు ఉంటుంది రావణాసురుడికి. అంతటి వాడు ఆ మహానుభావుడు స్వామి యొక్క సేవకుడే కాబట్టి
వైకుంఠంలో ఉన్న వాళ్ళందరికీ స్వామి యొక్క సారూప్యం వస్తుంది. సారూప్యము, సామీప్యము, సారూప్యము, సాహిత్యం అని చెప్తున్నా కదా, ఇవన్నీ ఉంటాయి. అక్కడి వారే కదండి బాధపడదు. స్వామి ఎలాంటి రూపం గలవాడు? నీడమే సత్యాముడు. మరి స్వామి నీడమే సత్యాముడైతే అతని సేవకులందరూ తెల్లగా పక్కగా ఉంటుందా? వారు అదే రంగులో ఉంటారు. అందుకోసం మహానుభావుడు అంత నల్లటి రంగు నీడమే సత్యాముడు మిరుములు రాసిపోయినట్టుగా ఉన్నాయి అంటారు. నిమ్మతుడు అనుకున్నాడు. అతని భుజాలను చూశాడు. మందరస్యాంతరే సుప్తం మహాగీరుషురాలివా అంటారు. మందర పర్వత గుహలలో కోపంతో ఉసలు పుడుతూ పడుకొని ఉన్నారు. మహాసర్పాల్లాగా ఉన్నాయి బాబులు అనుకున్నాడు. అంటే ఏం చేశాం? అక్కడ బాబు అంటాడు, మహాశీ అంటాడు, ఋషితవు అంటాడు. ఇవన్నీ శివచరాలు అంటే రెండే బాబువులు ఉన్నాయి. అదేంటండి? రావణాసురునికి 10 చేతులు 10 తలకాయలు కదా. మరి తలకాయలు 10 అయితే చేతులు 20 ఉండాలి కదా. చేతులు 20 ఉంటే మరి కన్నులు 20 ఉండాలి కదా, చెవులు 20 ఉండాలి కదా కదండి. అయినప్పుడు కేవలం 2 బాబులని చెప్పాడు. హనుమంతుడు చూశాడు. హనుమంతుడు చూసినప్పుడు 2 బాబులు ఒక తలకాయ. తెల్లవారికి ముందే లేచి బయలుదేరి వచ్చిన వాడికి దశకి 10 తలకాయగా. ఏం కదండి, ఇంతలోనే మారిందా? ఇలా మార్పు చేసుకొని పోతే ఇందులో ఏది నిజం? మనం దేన్ని నమ్మాలి? 10 తలకాయగా, ఒక తలకాయ 20 చేతులా పెట్టింది. ఇలా అనుమానం చేస్తుంది. కొన్ని 2 చేతున్నారు అంటే కాలు 2 సత్యమే. 2 చేతుల వాడు, విశాలమైనటువంటి నేత్రములు కలవాడు అని చెప్పుకుంటాం. మరి 2 ఉంటే ఇప్పుడు దశజీవ ఎందుకు? దశజీవ ఇప్పుడండి. ప్రతి వ్యక్తి నిద్రపోతున్నప్పుడు ఒక మనస్సు మాత్రమే పనిచేస్తుంది. తక్కిన అన్ని ఇంద్రియాలు రెస్ట్ తీసుకుంటాయి. కన్నుకు రెట్టు, కాలుకు రెట్టు, చేతికి రెట్టు, నోరుకు రెట్టు, నాలుగుకు రెట్టు. మరి అన్నిటిలాగా ప్రాణం తీసుకుంటుందా? ప్రాణం నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఊపిరి ఆగస్తూనే ఉన్నాను. నేను కాదు రెట్టు తీసుకుంటాను, విషయాలు ఉంటాను. ప్రాణం అంటే మనకైతే ఏంటండి? ఆలోచించాలి. ఇందుకోసం నిద్రపోతున్నప్పుడు అన్ని ఇంద్రియాలు విషయాలు తీసుకుంటాయి. ఒక మనస్సు మాత్రమే మేలుకొని ఉంటుంది. మనం చెప్పుకున్నాం 10 ముఖాలు ఉంటే 10 ఇంద్రియాలు అనుకున్నాం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అనుకున్నాం. ఇవే 10 తలలు. అర్థ పంచకం అని చెప్పుకుంటానే ఆ జ్ఞానం మనకు కలగాలి కదా. ఇది అవసరం. ప్రాప్తిస్తే బ్రహ్మణ రూపం, ప్రాప్తిస్తే ప్రత్యేగాత్మన, ప్రాప్తిపాయం ఫలఫలుగా ప్రాప్తి విరోధించాను. అందరము తప్పకుండా తెలిసి చేరవలసిన పరబ్రహ్మ అంటే ఏంటో తెలుసుకోవడం, దాన్ని ప్రాప్తిస్తే బ్రహ్మణ రూపం, ప్రాప్తిస్తే ప్రత్యేగాత్మన, పరమధ్యమైనటువంటి ప్రవృత్తి యొక్క స్వరూపం, ఫలం పరమాత్మను చేరుట. అదే స్థితిలో స్వామిని చేరటానికి ఇంద్రియాలన్నీ పనిచేయాలి. అన్ని పనిచేయాలంటే మేలుకొని ఉండాలి. కానీ ఏకావత అంత దూరం మనం వెళ్ళకున్నాక నిద్రపోతున్నప్పుడు ఒకే మనస్సు మాత్రమే మేలుకొని ఉంటుంది. లేవగానే 10 ఇంద్రియాలు మళ్ళీ వచ్చి చేస్తాయి, గ్రహిస్తాయి. అంటే క్రియాశీలములు అవుతాయి. అప్పుడు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు క్రియాశీలములు అయ్యాయి ఉంటాయి కదా. అందుకే లేవగానే ఇంద్రియాలన్నీ లేచాయి. 10 ఇంద్రియములు వేసి స్నానం చేసుకుని ఆరాధనకు వస్తే అతను 10 ఇంద్రియాలు 20 చేతులు కాబట్టి ఇప్పుడు దశజీవ అంటారు. పడుకున్నప్పుడు 2 కాబట్టి మొగదలకాయ కావడం లేదనక. ఈ స్వారస్యాన్ని కూడా గుర్తుంచుకొని పదప్రయోగాన్ని అన్ని కనుకున్నా
అన్ని శ్లోకాలు కాకుండా, ఒక శ్లోకంలోని అన్ని పదాలు కాకుండా అప్పుడప్పుడు కొన్ని కొన్ని పదాలకు అర్థం తెలుసుకుంటే భాష ఎలా ఉంటుంది, సంస్కృత భాష ఎంత గొప్పది, ప్రతి పదంలో ప్రతి అక్షరంలో ఎంతటి అమృతం దాగి ఉంది, జుర్రుకునే వారికి జుర్రుకున్నంత లభిస్తుంది. లభించలేదు అంటే, జుర్రుకోవడం ఆపాడు అంటే కారణం ఆవు పాలు ఇయ్యకపోవడం కాదు, పాలు తీసుకునే వారి దగ్గర వాటిని తాగి కడుపు నింపుకునే అవకాశం లేదు. అంటే కడుపు నిండిపోయింది. అసలు కడుపు నిండా ఉన్నటువంటి వారు వేరే ప్రయత్నం చేయరు. రావణాసురుడు ఎన్నడూ అలా ప్రయత్నం చేయలేదు. అందుకోసం ఇక్కడ ఒక శక్తిగా అక్కడ రెండే చేతులు ఒకే కరటే. ఈ తేడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రాగోచ్యత మహాబాహు దశగ్రీవో మహాబల విభుజ్యతు మహాభాగ రాక్షసేంద్ర ప్రతాపవాన్. ఎలాంటి వాడు రావణాసురుడు ఉంటే ప్రతాపవాన్, మహాబల పరాక్రమము కలవాడు. ఆహారలు పట్టించుకోడు, విహారాలు పట్టించుకోడు, వేదవాక్యాలు పట్టించుకోడు. లంకలో ఉన్నంత వరకు, లంకను పరిపాలిస్తున్నంత వరకు తన తోడుబడులు నా కోసం ఆధిపత్యం కావాలి. తాను సర్వ అధికారిగా ఉండాలి. కాబట్టి ఆ మహానుభావుడు విభజిత మహాబాగా రావణాసురుడు వెంటనే లేచాడు. అంటే శుభ వచ్చేసింది, మేలుకొన్నాడు. దశగ్రీవ మహావర బుద్ధిమంతుడు, గుణవంతుడైనటువంటి వాడు, బలం కలవాడు. ఈ మహానుభావుడు ప్రాముఖ్యత మేలుకొన్నాడు. వెంటనే విద్యుచ్యత మహాబాహు లేచాడు. రావణాసురుడు లేచిన వెంటనే రాక్షసేంద్ర ప్రతాపవాన్, మహాభాగ రాక్షసేంద్ర ప్రతాపవాన్ మూడున్నాయి. ఇక్కడ మహానుభావుడు, రెండవది రాక్షసేంద్రుడు, మూడవది ప్రతాపవాన్ పరాక్రమం కలవాడైన రావణాసురుడు. ఏం చేస్తున్నాడు? శ్రస్తమాలియాంబరధర వైదేహీం అన్వచింతయదు. పడక మీదే ఉన్నాడు. పైవెళ్తుంటే బాగా కప్పుకొని ఉన్నాడు. ఏం కప్పుకుంటాడండి? మంచు కప్పుకున్నాడా? ఈసారి ఆ చలి కాదు. అతనికి సీతాజ్వరం వచ్చింది. ఆ చలిలో ఉన్నాడు. అర్థం చేసుకోవాలి. సంస్కారంగా ఉంటాయి మాటలు. ఈ మహానుభావుడు రాక్షసేంద్ర ప్రతాపవాన్, ప్రతాపవంతుడు. శ్రస్తమాల్యాంబరధర, మాలలు, అంబరములు అందులో బాగా చెప్తున్నాడు మహానుభావుడు. శ్రస్త మాల్యాంబరధర, ఇందులో ప్రత్యేకించి స్వామి అందిస్తున్నాడు. శ్రస్త మాల్యాంబరధర, రాక్షసేంద్రుడు తన మెడలో ఉన్నటువంటి మాలలు, వస్త్రములు ఇవన్నీ కూడా జారిపోతూ ఉన్నాయి. అందుకే అతడు వైదేహి అన్వచింతయత్. లేచిన వెంటనే రామ, కృష్ణ, గోవింద, లేక శివ, శంకర, హర, మహాదేవ ఏదో ఒకటి తమ ఇష్టదైవాన్ని ఆజ్ఞించడం పక్కకు పెట్టి మహానుభావుడు వైదేహి అన్వచింతే సీతను అర్థం చేస్తున్నాడు. లేచిన వెంటనే ఈ మహానుభావుడు సీతమ్మని అర్థం చేసుకున్నాడు. ఆమెను ఆలోచించాడు. ఆ ఆవేశంలో, ఆ ఉద్వేగంలో, ఆ విరహతాపంలో, ఆ బాధలో మహానుభావుడు తన ఒడ్డు ఉన్నటువంటి పూలమాలలు తీసి, అంటే స్వయంగా నిద్రావసరంలోనే జారిపోయి ఉంటాయి. వస్త్రము జారిపోతూ ఉంది, మాలలు జారిపోతున్నాయి. అంటే ఇలా చెప్పడంతో ఆవేగం, ఉద్వేగం, సీతమ్మ అంటే ఎంత వ్యామోహం పెంచుతున్నాడో నాకు అర్థమవుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని వాల్మీకి వైదేహీం అన్వచింతయత్,
వైదేహి సీతాం అన్వచింతాడు. కాబట్టి ఆమెను ఆలోచించాడు, చింతించాడు, ధ్యానించాడు. విముచ్యతు మహాబాహు కాకసేతుల ప్రతాపవాన్ స్వస్థమాల్యాంబరతర వైదేహి అన్వచింతయత్ భుజం నియుక్త తస్యాంతి మదనేన మదోత్తత. ఈ మహానుభావుడు రావణాసురుడు ఆమె యందు సత్యా అంటే చితమయందు భుజం నియుక్త బాగా పూర్తిగా గాఢంగా నియోజించబడ్డాడు. అంటే అతని మనస్సు, అతని భావం, అతని ఆలోచన, అతని వరకు, అతని తలపు, అతని ప్రతి భావ వినిమయం సీతమ్మయందే ఉంది. అందుకే దృశ్యం బాగా బాగా అంటున్నారు. ఎంత బాగానండి అంటే గాఢాభినివేశము కలవాడు, అతి గాఢంగా నివేశం ఉంది. అతని మనస్సుకు తగినవేది ఎక్కడం లేదు, అంటే వినటం లేదు, అర్థం చేసుకోవట్లేదు. మహారాజా శత్రువు వస్తున్నారు, దారికి పోకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని సేనాధిపతులు, సామంతరాజులు, రాజులు ఇలాంటి వీరందరూ అతని వెంట ఉన్నారు, అతనికి సేవ చేస్తున్నారు. అయినా అతని మనస్సు మాత్రం సీతమ్మయందే ఉంది. ప్రసన్నయుక్త సత్యానికి ఆమె ఎందు నియోజించబడ్డాడు. ఎలా? మదనేన మన్మథ భావావేశంతో. అవనసుడు మదోత్కట, బాగా మదం పెరిగిపోయింది, మదంతో పిచ్చివాడయ్యాడు. అతని శరీరమంతా, అతని మనస్సు అంతా మదమే. రావణాసురుడు అంటే ఏంటంటే మదమే. ఎదురు లేదు, 3 లోకాలు కాదు 14 అన్ని లోకాలను ఆక్రమిస్తాడు. అందరినీ ఆక్రమిస్తాడు. నేనే రాజు అంటాడు, నేనే ఇంద్రుడు అంటాడు, హోమాలు నాకు చేయాలంటాడు, యాగాలు నాకు చేయమంటాడు, దానం నాకు చేయమంటాడు. అందుకోసం అతని మనసు ఎక్కడ నుండి ఇప్పుడు వస్తామంటే కృషం నియుక్త సస్యాంశ ఆలయందు చితమయందు గాఢంగా నియోగించబడ్డాడు మదముతో. అందుకే మదోత్కట, ఉత్కటమైనటువంటి మదము బాగా రెట్టింపయింది, బాగా పెరిగిపోయింది. అలాంటి మదం కలవాలి. అతికం రాక్షస కామం శశాక ఆత్మని కూతుతుంది. ఆమె ఎందుకు తన మనస్సును ఎంతగా లగ్నం చేయాలంటే, ఎంతగా ఆయన చూస్తున్నాడంటే, కలుస్తున్నాడంటే, పాలిస్తున్నాడంటే, తన అంతఃపురంలో ఉన్న మండోదరి పక్కన ఉన్న ఇతరకాయ దగ్గర ఉన్న అష్టమహుడులు, అదే త్వరగా అష్టమహుడు ఎన్నో చెప్పుకుంటాం మనం. కాబట్టి ఇతను రావణాసురుడు మహానుభావుడు చెప్తున్నాడు. అతితం రాక్షస కామం శశాక ఆత్మని కూపుతుంది. అలా పెళ్ళుబికిన లోపల బాగా ఆదుకునిన, ఆవిర్భవించిన, విజృంభిస్తున్న మదం బాగా పెరుగుతుంది. మదము పెరిగింది, మన్మధుడు పెరిగాడు, సీతమ్మ మీద ఆలోచనలు పెరిగాయి. ఒక్కసారి మీ పెరిగితే ఏం చేశారు ఇంకొక వారు మాత్రం. అందుకే రజశాఖ అరుతం రాజశాఖ శాఖ మనసులో కలిగినటువంటి ఆ కామాన్ని, అంటే ఆ కోరికను ఊపితం దాచుకోవటానికి, నిగ్రహించడానికి, అణచుకోవటానికి, తనలో కలిగిన భావావేశాన్ని అణుచుకోలేకపోయాడు. 3 లోకాలను అణిచాడు, ఇంద్రాదులను అణిచాడు, దేవతలను, వ్యక్తులను, గంధర్వులను, కిందరికి పుట్టాడు, జలను, చిత్రులను, శాస్త్రులను, వ్యక్తులను, ఇలా సకల సూర నర తిరిగే జాతులన్నిటి కాదు తీసుకున్నాడు. తన వశంలో అందరూ ఉన్నారు, కానీ తాను మాత్రం ఇప్పుడు కామవశమాపన్న అంటాడు. మన్మధుని వశమైపోయాడు, వారికి దాసుడయ్యాడు. మనస్సులో మన్మథ భావం పెళ్ళుబికితే తగినవేవి అన్ని చేయవు. సామాన్యంగా చేసే అవకాశం కూడా తక్కువ. అందుకోసం ఈ మహానుభావుడు సీతమ్మ విషయంలో అయినటువంటి కామావేశం, భావావేశం, భావోద్రేకం, మదం, మదనాభినివేశం అంటే ఇది నశశాక శక్తి కలవాడు కాలేదు. దేనికి?
ఆత్మని ఊహితం, తనలో దాచుకోవాలి. తనలో కలిగినటువంటి కామ ప్రకోపం ఎంత గొప్పగా ఉందంటే సకల లోకముల యొక్క అధిపతులను వంచాడు, నిగ్రహించాడు, అడగదొక్కాడు. కానీ తన మనసులో ఉన్న కామాన్ని కోసంటే అడగదొక్కలేకపోయాడు. మరి ఇందులో ఏదండి న్యాయంగా కష్టమైంది? రాజులను గెలవటం, రాజ్యాలను గెలవటం, గంధర్వాదులను గెలవటం పెద్ద పరిచయాలు. ఇది కేవలం శరీర బలంతో బాగా సరిపోతుంది. కానీ ఓ మాట చెప్పాడు కవి చమత్కారంగా వ్యాసుడు, మనం ఒక పని చేయాలి అనుకుంటే, ధనం సంపాదించాలనేటువంటి కోరిక కలిగితే కలిగిన కోరికని మనస్సులోనే దక్కోవాలన్నా లేదు. మరి న్యాయంగా సంపాదించే ప్రయత్నం చేస్తామా? లేదు. ఇది ఎలా సంపాదిస్తాం? అందరినీ గెలిచి అన్నీ గెలిచి అందరి అభినందనలు, అందరి సేవ పొందుతున్నటువంటి రావణాసురుడు తనలో కలిగినటువంటి కామావేశాన్ని మాత్రం ఆపుకోలేకపోతున్నాడు, అణచలేకపోతున్నాడు, నిగ్రహించలేకపోతున్నాడు. రావణాసురుడు ఏ పని చేస్తున్నాడు? సీతమ్మే కనపడుతున్నాడు. ఆమె యొక్క హావభావాలు, శరీర సౌందర్యం, అవయవ ఉత్తమ గుణాలు ఇవి కనబడుతున్నాయి. అందుకే తాను ఆమెను తీసుకొని రావటం పొరపాటు, తప్పు అని అనుకోడు కూడా. ఎందుకు? ఆమె ఏంటి మనస్సు ఉంది కాబట్టి. ఇలా ఆమె ఉన్నటువంటి మనస్సును దాచుకోలేకపోయాడు. నశాక సప్తం రాష్ట్ర క్లామం శశాక ఆత్మని చూపితం, తనలో దాచుకోలేకపోయాడు. ఎప్పుడైతే చిత్తమ్మ జ్ఞాపకం వచ్చిందో వెళ్ళి చూడాలి. ఒకసారి చూస్తే కొంచెం ఆ ఆవేశం తగ్గుతుంది, ఉద్వేగం తగ్గుతుంది. తాను కోరుకున్న వారిని చూశారనేటువంటి ఒక సంతృప్తి మిగులుతుంది. కాబట్టి లేచాడు, మేలుకొన్నాడు. బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ముందే లేచాడు, నిత్యకృత్యాలు తీసుకున్నాడు, శుభ్రంగా స్నానము చేశాడు. మరి పరిశుద్ధంగా వెళ్ళాలి కదా. చక్కని ఆభరణాలు ధరించాడు, గంధమాల్యములు ధరించాడు. ఈ మహానుభావుడు ఎలా ఉన్నాడంటే అద మంగళవాదిత్రై అని మనం చెప్పుకున్నాం. ఇలాంటి స్వామి రావణాసురుడు సర్వాభరణయుక్త స్నానాలు ముగించుకొని చక్కగా అలంకరించుకున్నాడు. మరి చిత్తమ్మ కూడా కదా, మరి ఆమె తాను అందంగా కనపడాలి కదా, ఆయన మనసును కూడా ఆకర్షించాలి కదా. అందుకు సర్వాభరణయుక్త అన్ని ఆభరణములను అలంకరిస్తున్నాడు. విప్రక్షయమనుత్తమ, ఇంత చక్కని ఆవిర్భవించారు కాబట్టి అనుత్తమ, సాటిలైనటువంటి శోభను, తేజస్సును, సంపద, శీలం అంటే కాంతి, శోభ, తేజస్సు, దాన్ని విప్రక్షిస్తున్నారు. ఆభరణాలను ధరించడం వల్ల శోభ మరి కాస్త వ్యక్తింపైంది, పెరిగి అలా పెరిగినటువంటి కాంతి విశేషాన్ని ధరిస్తూ తాము నగై వివిధై యుక్తాం సర్వపుష్పలోపగై కృతాం పుష్కరిణీభిశ్చ నానా పుష్పతో శోభిత పదామతైశ్వర్యై విచిత్రై పరమాద్భుతై ఈయానుగై వివిధై పుష్పమనోహరై వీధి సంప్రేక్షమానశ్చ మణికాంచన రాజకీ. ఈ మహానుభావుడు లేచి బయలుదేరాడు, వీధులను చూస్తున్నాడు, నగరాన్ని నగర శోభను చూస్తున్నాడు, నగర కాంతిని చూస్తున్నాడు. చిత్తమ్మ వారు ఉండే అశోకవనంలో శోభను కూడా ఇక్కడ ఉండేది అంటే మానసికంగా సిద్ధమయ్యాడు. అవన్నీ సాధిస్తున్నాడు. ఎలా ఉన్నాడు మహానుభావుడు అనేటువంటి ప్రశ్న వస్తే ఏం చేస్తున్నాడంటే అతను నగైలు వీధైలు చూస్తాం, చాలా అద్భుతంగా చెప్తాడు. తాము నగైలు రోగి చూస్తాం, చాలా పర్వతాలు కృత్రిమంగా సహజ పర్వతాల కలకలు ఉన్నాయి. అలాంటి వివిధైన నగైలు చూస్తాం, వారు రకములైన పర్వతాలతో కూడుకొని ఉంది. సర్వ వృక్షపలోపగై
నగరి అంటే మనం తోటలు చెప్పుకోవచ్చు, చెట్లు చెప్పుకోవచ్చు, పర్వతాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్వ పుష్ప ముందే చెప్తున్నాడు, తన తోటలో అన్ని రకాల పూలు ఉన్నాయి, అన్ని రకాల కాయలు ఉన్నాయి, అన్ని రకాల పండ్లు ఉన్నాయి. ఇంతకు అదేంటండి? వనమే. వనమే కాదు, అతను వీధి నడుస్తుంటే ఈ పక్క రెండు పక్కల చెట్లు ఉంటాయి, మహావృక్షాలు ఉంటాయి. ఎంత రాజైనా ఎంత రవణాసుడైనా వారికి చక్ర చామరాలు 10 లాంఛనాలు పెట్టినా తాను వీధిలోకి వస్తే ప్రకృతి సేవిస్తుంది. రెండు చెట్టున్నాయి, ఆ చెట్ల నీళ్ళల్లో రావణసులు వెళుతారు. అయా చెట్ల చక్రము చామరము అందిస్తారు, ఇంకే వృక్షాలు అందిస్తాయి. మనం చెప్పుకున్నాం కూడా, వృక్షాలు ఇచ్చాయి చక్రవర్తికి. అందువల్ల ఈ మహానుభావుడు రకరకాల వృక్షాలతో, రకరకాల పుష్పాల ఫలములతో, రకరకాల ఏనుగులతో, అందుకే అంటాడు సర్వ పుష్ప ఫలోపగై నగై చూస్తా. అన్ని ఋతువుల్లో ఉండేటువంటి పుష్పాలు పరాగము ఉన్నటువంటి మహావృక్షాలతో కూడి ఉంది ఆ వీధి, ఆ లంక. కాబట్టి కృతాం పుష్కరణీపిచ్చ, మధ్య మధ్య ఎన్నో రకాల పుష్కరణలు ఉన్నాయి. నానా పుష్ప ఉపశోభితాం, ఆ పుష్కరిణి కూడా, సరస్సు కూడా ఎన్నో పద్మాలు, ఎన్నో కలువలు పుట్టాయి. అందుకే పుష్ప ఫలోపగై అని చెప్తున్నాడు. పూలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని సర్వ పుష్ప ఫలోపగై, అన్ని ఋతువుల పుష్పాలు ఫలాలు మనకు ఉన్నాయి. అలా తీసుకొని కృతాం పుష్కరిణీపిచ్చ, ఎన్నో పుష్కరులు వీధులలో ఉన్నాయి, తోటల్లో గృహంలో ఉన్నాయి. అవి కూడా ఎన్నో పద్మాలు, కలువలు అవి అందులో ఉన్నాయి. అలాంటి వాటితో కూడుకున్నటువంటి ఉద్యానం. సదా మత్తైత్య ఇవ విచిత్రం పరమాత్మత. ఎలా ఉందంటే ఆ వనం, ఉపవనం అంటాం, రావణాసుని యొక్క శ్రీలంకపతి వివరించే వనం అంటాం. అది సదా మత్తైత్య వివిధై విచిత్రం పరమాత్మత. నిరంతరం అత్యాశ్చర్యాన్ని కొలిపేటువంటి ఆ దృశ్యాలు చూసుకుంటూ, అంటే సదా మత్తైశ్వర్యం ఎప్పుడు మత్తుతో ఉన్నాయి పట్టులు. అందుకే మత్తైశ్వర్య విచిత్ర ఉపాదం. ఇలా సదా మత్తైశ్వర్య పరమాత్మత అద్భుతమైనటువంటి పక్షులు, మలిన పక్షులతో కూడుకొని ఉంది. ఈశామృగైశ్చ సంకీర్ణై విచిత్రాం చిత్రకరణం. అలాగే లేళ్లు, తొలేళ్లు, నక్కలు, జింకలు ఇలాంటి చాలా వాటితో, పలు రకములైన ఈశామృగములతో కూడుకొని ఉంది. ఈశామృగైశ్చ విధై విచిత్రాం చిత్రకరణం. ఇక్కడ వీటి సంప్రేక్షమానస్య మనిషంచిన తోరణ. అక్కడ మహానుభావుడు బయలుదేరితే వీధులన్నీ మడులతో బంగారంతో ఏడ్చి కూర్చున్న తోరణాలు కట్టారు. అక్కడ ఉన్నాడు ఈ మహానుభావుడు. అందుకే వీటి సంప్రేక్షమానస్య మనిషాంచన తోరణ, మనులతోటి, బంగారంతో. ఇలా దృష్టి మనోహరై ఈగామి కృతాం దృష్టి మనోహరై. చూస్తే చాలు, చూపు హరిస్తారు, మనస్సు హరిస్తారు. అలాంటి ఎదుగాలతో ఉన్నటువంటి వీధులను చూశాడు. సంప్రేక్షమానస్య మణికాంచన తోరణ, బంగారు తోరణాలు, మడులతో ఉన్నటువంటి వీధిని చూశాడు. ఘనకీర్ణం అని ప్రపంచం. ఎన్నో రకాల మృగాలు ఉన్నాయి. చెట్ల నుండి పళ్ళని రాడిపడ్డాయి. పూజంతా పళ్ళమయం. అశోకవనికామేవ పరామిషత్ సంపతద్రుమాం. ఇదంతా దేనికంటే వర్ణన? అశోకవనాన్ని వర్ణిస్తున్నాడు.
ఆ వనం ఇంత బాగా ఉంది, ఇన్ని మృగాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని సరస్సులు ఉన్నాయి, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇన్ని మంగళవాద్యాలు ఉన్నాయి, ఇన్ని భోగ సాధనాలు దగ్గర పెట్టుకొని ఇందరూ ఉంచుకొని అలాంటి వారికి ప్రకాశిస్తున్నటువంటి అశోకవనానికి అవరావు మనం తలుచుకుంటూ అంటే అంత పెద్దవాడిని కూడా మదనుడు, కామావేశం, కామోద్రేకం, కోరికల పుట్ట అయినటువంటి మనస్సు బంగలేదు అంటే మారలేదు. ఇతమ యొక్క మనస్సు ఇతమయందు మనస్సు రావణాసురుడు ఆ అశోకవనానికే ప్రవేశించాడు. సద్రుమా లేచాడు, చదువుచాడు, పూర్తి చేసుకున్నాడు, తనకు అలంకరించుకున్నాడు, పరివారాన్ని వెంటబెట్టుకున్నాడు. చెప్తారు అన్నాయతములు అంటారు. అలా వెళ్తున్నటువంటి రావణాసురు వెంట 100 మంది వీరాళ్ళు అనుసరించారని చెప్తారు. మనకి ఈ పాఠంలో లేదు, కోసరయ్య పాఠంలో ఉంది. ఇందరితో కలిసి మహానుభావుడు అశోకవనమునకు ప్రవేశించారు. ఇక రేపు సీతారావణ సంవాదం అంటే మనస్సు జీవుని యొక్క సంవాదం. మనస్సు ఎలా ప్రయోగపడుతుంది, ఎలా మోసపుచ్చుతుంది, ఎలా ఆకర్షిస్తుంది, ఎలా తన వశం చేసుకుంటుంది, ఎలా భగవంతుడికి దూరం చేస్తుంది, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు జీవుడు ఎంత దృఢంగా ఉండాలి, ఎంత నిశ్చలంగా ఉండాలి, ఎలా సమాధానం చెప్పాలో మనోజీవ సంవాదం అంటాం. దాన్ని మనం రేపు ప్రవేశపెడదాం, అడుగు పెడదాం, ఆ ఘట్టాన్ని అనుసంధానం చేస్తాం. బహుశా ఈనాటి సమయం అయిపోయినట్టుంది. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.